ఫస్ట్ టైం 2007లో కేసీఆర్ ఎక్కడున్నాడు? కేంద్రంలో మంత్రిగా ఉండి రిజైన్ చేసి ఉద్యమం చేస్తున్నాడు. ఎవరు తెచ్చారు ఆంధ్ర కాంట్రాక్టర్లను? మెగా ఎట్లొచ్చింది? నవయుగ ఎట్లొచ్చింది? ఇవన్నిటికీ వర్క్స్ ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి. 2008లో బిడ్స్ పెట్టి అలొకేషన్ చేశారు. అంటే నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చా? సరే, రేవంత్ రెడ్డి రాజకీయాల్లో ఓటుకు నోటు కల్లారా ప్రజలు చూశారు. ఆరోపణే కాదు, అదొక సత్యం అని నమ్మారు ప్రజలు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి డబ్బులు తీసుకొచ్చి ఆశ చూపాడని జైలుకు కూడా పోయిండు. చాలా కాలం జైల్లో కూడా ఉన్నాడు. ప్రజలకు ఎందుకు అర్థమవుతలేదు? ఒక ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధపడి 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన నాయకుడిని దొంగల మాటలు పట్టుకొని ఎట్లా ప్రజలు అనుమానిస్తారు? వాళ్ళు అనుమానిస్తుండో లేదో నాకు తెలియదు, కానీ ఈ రకంగా పదే పదే మాట్లాడుతుంటే నిశ్శబ్దంగా ఉండడం కూడా ప్రజల తప్పు అవుతుంది.